వెల్కమ్ టు K6 ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అలాగే పాత్రికేయులందరి ఆరోగ్య పరిరక్షణ కోసం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్పై K6 స్పెషల్ స్టోరీకి స్వాగతం. సో ఇక్కడ ఏదైతే జిల్లాలో దాదాపు కూడా ఉద్యోగులు కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, పాత్రికేయులు దాదాపు కూడా 45,000 పైచిలకు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉద్యోగస్తులందరికీ అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులందరికీ మరియు పాత్రికేయుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో దాదాపు కూడా డెంటల్ డాక్టర్లు కానివ్వండి, జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, అలాగే ఫిజియోథెరపిస్టులు ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక్కడ అక్షర్ భవన్ పక్కన ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు కూడా చాలా మంది జర్నలిస్ట్ ఉన్నారు. మరి ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ద్వారా పాత్రికేయులకు ఏ విధమైనటువంటి వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం యొక్క వెల్నెస్ సెంటర్ అంటే రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వెల్నెస్ సెంటర్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అంటారు? మంచిగా అనిపిస్తుంది. గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెట్టింది. మరి రిటైర్మెంట్ కానీ ప్రజెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా బాగుంది. మరి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. అందరూ ఇంకా కొత్తగా చాలామంది తెలియదు. ప్రజెంట్ దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అంటే ఏ ప్రభుత్వాలు కూడా చేయండి అంటే ఉద్యోగులు ఈ విధంగా ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఉద్యోగుల అభ్యున్నతి కానివ్వండి, ఉద్యోగుల హెల్త్ పరంగా కానివ్వండి, ఇలాంటి డిసిషన్ తీసుకోవడం పట్ల ఉద్యోగులు ఏమంటున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఏమంటున్నారు? ఉద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేస్తారు. రిటైర్మెంట్ కానీ ప్రజెంట్ ఉన్న ఉద్యోగులు కానీ దీన్ని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. మనం చెప్పడం వేరు, ఉపయోగించడం చాలా మంచిది ఉద్దేశం. సో ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, ఉద్యోగులను ఎవరిని కదిలించినా కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్ ద్వారా అనేక మంది ఉద్యోగులు కూడా వారి యొక్క హెల్త్ బాగు చేసుకోవడానికి ఇది ఒక మంచి ఉద్దేశం అనేది హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగులకి ఏ విధమైనటువంటి సేవలు అందుతాయనేసి మీరు అనుకుంటున్నారు? మన నిజామాబాద్లో ఇంతకుముందు వెల్నెస్ సెంటర్ లేకపోవడం వల్ల హైదరాబాద్ ప్రతిసారి కూడా హెల్త్ చెకప్కే కానీ లేకుంటే ఇంకేమైనా డిసీజ్ వస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళి చూయించుకొని మళ్ళీ వాళ్ళు రిఫర్ చేసిన హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకి ప్రారంభోత్సవం అయిన తర్వాత ఇక్కడ మన నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల ఉద్యోగులకు కానీ పెన్షన్స్ కానీ ఇది చాలా మంచి అనుకూలంగా అనిపిస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కూడా చెకప్ కోసం వచ్చాను. సో ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అయిన తర్వాత చెకప్ చేయించుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మాత్రం మన ఉమ్మడి జిల్లాల ఉద్యోగస్తులకు పెన్షనర్స్కి మాత్రం ఉపయోగపడే విధంగా ఉన్నది. అంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల కోసం ఒక వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పినప్పుడు ఉద్యోగుల యొక్క హర్షం ఏ విధంగా ఉందంటారు? ఉద్యోగులు గతంలో నుంచి కూడా ఇంతకుముందు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఉద్యోగులు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకొని మళ్ళీ రియంబర్స్మెంట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ మా యొక్క ఎంప్లాయీస్ ఒత్తిడి వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ మరి వెల్నెస్ సెంటర్లు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంచే. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సదుపాయం కల్పించడం వల్ల ఉద్యోగులకు ఎంతగానో మేలు చేకూరుతుందని నా అభిప్రాయం. సో మొత్తానికి కూడా అంటే అటు రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, ఇవన్నీ కదిలించినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం ఉందో ఇది ప్రజలందరి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఉద్యోగులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ఏర్పడిన తర్వాత ఒక పాత్రికేయులుగా మీకు ఎలాంటి వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయి అనేసి మీరు ఆలోచిస్తున్నారు? నిజామాబాద్లో ఎంపీ కవితక్క గారి కృషితోని, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారి కృషితోని
ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా మా పాత్రికేయులు ఎప్పుడు నిత్యం ఈ వార్తా సేకరణ అంటూ మా ఆరోగ్యాలు కూడా పాడయ్యే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హెల్త్ కార్డు ఉన్నా కానీ కొన్ని హాస్పిటళ్ళలో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది లేదు. దాంతో ఏంటంటే మా దాంట్లో కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సరైన టైంకు తినకపోవడము, దాంతోపాటు బీపీలు, కొందరు ఏజ్ అయిపోయిన తర్వాత షుగర్స్, అట్లా అన్ని రోగాలు చాలానే వస్తున్నాయి. ఇందుకోసం ఏదైతే కవితక్క గారు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేశారో ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. లోపల కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అంతేకాకుండా ట్రీట్మెంట్తో పాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇది మాకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది. థ్యాంక్ యూ కవితక్క అంటే గణేష్ అన్న, ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు అండ్ టీఎన్జిఓస్ కిషన్ గారు కూడా మేము ఈ సందర్భంగా మా జర్నలిస్టుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి అటు ఉద్యోగుల గురించి కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగుల గురించి కానివ్వండి, పాత్రికేయుల గురించి కానివ్వండి, ఇలాంటి ఒక శ్రద్ధ చూపించడం అనేది నిజంగా గొప్ప విషయం అనేసి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే వెల్నెస్ సెంటర్లోకి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే వస్తారో అంటే ఓల్డ్ ఏజ్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, సో వాళ్ళ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి వీల్ చైర్ల సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వీల్ చైర్ల ద్వారా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడు. సో ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇలాంటి వెల్నెస్ సెంటర్ ద్వారా మీకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? सब ये पहली दफ़ा है, बड़ा अच्छा दिख रहा, हम आ रहे हैं यहाँ पर। क्या प्रॉब्लम उनसे बोलते हो, ज़रा करण बंद होगा तो ज़रा वेटिंग करना पड़ रहा, और कुछ डॉक्टर्स कम हैं दूसरी बीमारी के, उसको भी ज़रा दिए तो अच्छा है साहब। आप जितना भी रिटायरमेंट वालों को सीएम साहब कर रहे हैं, बड़ी अच्छी बात है। बहुत लोगों का फ़ायदा हो रहा है साहब। गरीब लोग तो बहुत दुआ दे रहे हैं आपको, क्योंकि पैसे वाले तो बड़े बड़े दवाखाने जा सकते हैं, लेकिन हम जैसे छोटे डिपार्टमेंट में काम करे सो वाले, छोटे छोटे ओहदों पे काम करे सो वाले, बड़े फ़ायदा हो रहा साहब। आप जितना भी कर रहे हैं हमारे वास्ते, हिंदू, मुसलमान, सिख, ईसाई, ये सारे चीज़ जो है सब हमारे को फ़ायदेमंद है सब आपकी गवर्नमेंट में। और आप जितना भी अच्छा काम कर रहे साहब, बहुत अच्छा है। यहाँ पर एक करंट का एक प्रॉब्लम रहता, उसके वास्ते कुछ तो भी डायनमा उनमा लगा दिए उसका सेपरेट, तो हम आने जाने वालों को तकलीफ़ नहीं होती है। ऑटो में आते साहब 10 किलोमीटर दूर ऑटो वाला ठहरने का उससे ज़रा देर किरकिरी करता, पैसे भरना पड़ता। वो हिसाब से एक रिक्वेस्ट है, सीएम साहब सारे चीज़ें अच्छे करें। एक चीज़ जो है इसको करंट देना, और कुछ डॉक्टर्स कम है इसमें, वो दिए तो सब बहुत अच्छा पीसफुल चल रहा साहब। ये यहाँ पर अपने निज़ामाबाद मामले में हमारी कविता अक्का है, और जो सीएम साहब की बेटी है, उन्होंने हमारे लिए बहुत फ़ायदा कर रहे साहब। मैं आपका शुक्रगुजार हूँ। बस आधा वर्ष సో మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఇక్కడ ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ కవిత గారు కానివ్వండి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, అలాగే టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అల్క కిషన్ గారి అందరి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ యొక్క విలేజ్ సెంటర్ని జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే మెయిన్గా కూడా అంటే అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా మరి 24 గంటల కరెంటును కూడా ఇక్కడ వెల్నెస్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లయితే కనుక రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. అలాగే మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు మొత్తం కూడా వెల్నెస్ సెంటర్ లోపలికి ఎంట్రీ ద్వారం ఇది. సో లోపలికి వెళ్ళినట్లయితే కనుక మనం మెయిన్గా చూసినట్లయితే కనుక కౌంటర్ 1, కౌంటర్ 2 ఉంటుంది. సో ఇదే రిజిస్ట్రేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో కౌంటర్ 1 ద్వారా అలాగే కౌంటర్ 2 ద్వారా ఇక్కడ వచ్చేటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, అలాగే ఉద్యోగులు కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇద్దరు కూడా మనకి రిసెప్షన్ లేడీస్ కనపడుతున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో లోపలికి ఎంట్రీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే కూడా అంటే షుగర్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే బీపీ పేషెంట్స్ కానివ్వండి, ఎవరున్నా కూడా వాళ్ళకి ఇక్కడ చికిత్సలు చేయడానికి కూడా ఇద్దరు మనకి కనపడుతున్నారు. సో షుగర్ టెస్టులు కానివ్వండి, బీపీ కానివ్వండి చెక్ చేసిన తర్వాత, అలాగే ఓపీ కంప్లీట్ అయిపోగానే వాళ్ళు లోపలికి వెళ్ళి చూయించుకొని వచ్చిన తర్వాత మెడిసిన్ ఏ విధంగా ఎన్ని టైమ్స్ వాడాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే మనం చూసినట్లయితే కనుక వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే జర్నలిస్టులు కానివ్వండి కూడా ఇక్కడ
ఇక్కడ కూర్చునే పద్ధతిని కూడా మనం చూస్తున్నాం. అంటే మనకి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఓపీగా ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొద్ది కాల వ్యవధి సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం దాకా కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడానికి కూడా చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం మెయిన్ ఎంట్రీకి రాగానే ఈజేహెచ్ఎస్ అని చెప్తున్నారు. అంటే మనం మొత్తానికి చూసినట్లయితే ఎంప్లాయీస్ అలాగే జర్నలిస్ట్ హెల్త్ సర్వీసెస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మనం ఇంకొద్దిగా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం వెల్నెస్ సెంటర్ లోపలికి రాగానే కూడా రూమ్ నెంబర్ 102 దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మొదటిగా జనరల్ ఫిజిషియన్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు డాక్టర్ గారు. అలాగే లోపలికి వచ్చేటువంటి పాత్రికేయులు కానివ్వండి, అలాగే ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి ఉద్యోగులు గారు ఉన్నారో సో డైరెక్ట్గా కూడా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ మనం చూస్తున్నటువంటి విజువల్స్ని మనం చూసినట్లయితే కనుక ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ లోపల డాక్టర్ జనరల్ ఫిజిషియన్ దగ్గర ఉన్నారు. సో ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. తన ఏదైతే ప్రాబ్లంతో వచ్చినారో ఆ ప్రాబ్లం కూడా డాక్టర్కి తెలియజేసినటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే వెల్నెస్ సెంటర్ లోపల మనకి జనరల్ ఫిజిషియన్ పక్కనే కూడా మనకి ఇక్కడ స్టాక్ రూమ్ అనేసి ఉంది. సో ఇది ఫార్మాగా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కనుక దీంట్లో మొత్తం కూడా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి వాళ్ళు చూయించుకున్న తర్వాత ఇక్కడ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్తున్నారు. సో మనం చూడొచ్చు ఫార్మాలో అన్ని దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇక్కడ డ్రగ్స్ మనకు కనపడుతున్నాయి. సో మొత్తం కూడా ఇక్కడ 8 ర్యాక్స్ కనపడుతున్నాయి. 8 ర్యాక్స్కి సంబంధించిన మెడిసిన్ టోటల్గా కూడా మనకు కనపడుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే మనకి మొత్తం కూడా ఇక్కడ ఫార్మాలో ముగ్గురు ఏదైతే మెడిసిన్ ఇవ్వడానికి ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా మనకు కనపడుతున్నారు. వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి అలాగే జర్నలిస్టులు కానివ్వండి వాళ్ళు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఇక్కడికి వస్తారో సో 2 జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, అలాగే ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే కనుక డెంటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా మొత్తం 6 డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తానికి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఇలాంటి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం పట్ల ఉద్యోగులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం వెల్నెస్ సెంటర్ లోపలికి వచ్చిన తర్వాత 109 ఫిజియోథెరపీ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. సో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే కనుక ఇక్కడ మొత్తం కూడా ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి డాక్టర్స్ మనకు కనపడుతున్నారు. సో వచ్చినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి అలాగే ఉద్యోగులు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి వాళ్ళు ఏదైతే ఎక్కువ కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు, సర్వైకల్ రీజన్ ప్రాబ్లం కానివ్వండి డిఫరెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి సదుపాయాన్ని అందించడానికి కూడా డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. సో వెల్నెస్ సెంటర్ లోపలికి రాగానే కూడా మనం లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే కనుక మనకి 107 డెంటల్ డిపార్ట్మెంట్ కనపడుతుంటుంది. సో మనకి డెంటల్కి సంబంధించినటువంటి అంటే రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి అలాగే ఉద్యోగులు కానివ్వండి జర్నలిస్ట్ కానివ్వండి వాళ్ళకి డెంటల్ పరంగా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ యొక్క డెంటల్ వింగ్ ఏదైతే సపరేట్ వింగ్ ఇక్కడ ఉందో డిపార్ట్మెంట్ సో దాంట్లో కనుక వచ్చినట్లయితే కనుక అన్ని వైద్య సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అనేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో మనం చూడొచ్చు. సో డెంటల్కి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా కూడా ఈ యొక్క వెల్నెస్ సెంటర్లో సదుపాయాలన్నీ కూడా నాణ్యమైనటువంటి సదుపాయాలను ఇక్కడ అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అనేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సో అలాగే మనకి డాక్టర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఎక్విప్మెంట్ కూడా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి వైద్య చికిత్సలను అందిస్తారు దానికి ధీటుగానే ఈ యొక్క వెల్నెస్ సెంటర్లో కూడా అలాంటి తరహాలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తోనే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానివ్వండి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానివ్వండి అలాగే వైద్య సేవల కోసం వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి అలాగే జర్నలిస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. డెంటల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. సో ఇక్కడ మేజర్గా కూడా అంటే రూట్ కెనాల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి అలాగే ఓల్డ్ ఏజ్లో ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి పళ్ళు ఊడిపోతాయో సో దానికి సిమెంట్ వేయడం కానివ్వండి తదితర ట్రీట్మెంట్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం ఏదైతే సగం పన్ను విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని కూడా అందిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం.
మనం చూసినట్లయితే కనుక వెల్నెస్ సెంటర్లో ఇద్దరు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు. సో ఇది ఓపీ కన్సల్టేషన్లో మనం చూసినట్లయితే కనుక మరొక డాక్టర్ కూడా వైద్య సేవలు అందించేటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. సో మొత్తానికి చూసినట్లయితే కనుక ఇద్దరు జనరల్ ఫిజిషియన్స్, అలాగే ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, అలాగే ఇద్దరు డెంటల్ డాక్టర్లు ఇక్కడ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే కనుక అంటే మొత్తం కూడా ఇంకా ఏదైతే ట్రీట్మెంట్ కోసం పేషెంట్స్ పెరిగే కొద్దీ కూడా ఇంకొంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్, అలాగే గైనకాలజిస్ట్ డాక్టర్ని కూడా ఇక్కడ మనకి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మనకి తెలియచేస్తూ ఉన్నారు. జిల్లాలో మరి వెల్నెస్ సెంటర్ను మొన్న గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారిచే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ వెల్నెస్ సెంటర్ను మా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారిచే ఇనాగ్రల్ చేద్దాం అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారము ఢిల్లీకి మరి పార్లమెంట్కు వెళ్ళడం జరిగింది. వారి ప్లేస్లో మరి మండలి చైర్మన్, అదేవిధంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూడా అయినటువంటి గౌరవనీయులు స్వామన్న గారు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు, మరి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా మరి వెల్నెస్ సెంటర్ను మొన్న అది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి వెల్నెస్ సెంటర్ కొరకు చాలా రోజుల నుండి, అంటే చాలా సంవత్సరాలను కూడా 2 years నుంచి పెడదామనే ఆలోచనతో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బ్లాక్ను చూడడం జరిగింది. అక్కడ మళ్ళీ వాళ్ళు ఇది 750 బెడ్స్ను మళ్ళీ ఎక్స్టెండ్ చేసేది ఉంది. మళ్ళీ మాకు ఇబ్బంది ఏంటంటే మళ్ళీ అక్కడ వాళ్ళు అవకాశం అది ఇవ్వకపోగా మళ్ళీ అదేవిధంగా వేరే దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా మన ఇరిగేషన్ సంబంధించిన క్వార్టర్స్ కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏదైతే నాగారం ఏదైతే రేడియో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మన వేరే హాస్పిటల్ ఉన్నటువంటి దానిలో కూడా ఈఎస్ఐని కూడా మరి అక్కడ పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా మరి గౌరవనీయులు మరి ఎంపీ గారు వేరే దానికి ప్రపోజల్ పెట్టారని తెలిసిన తర్వాత మళ్ళీ ఎక్కడ లేని సమయంలో మా రెవెన్యూ భవన్ ఏదైతే ఉందో మరి ఆ రెవెన్యూ భవన్ను మరి కలెక్టర్ గారికి ఒప్పించి మరి దాన్ని 6th January 2018 రోజు గౌరవనీయులు ఎంపీ గారి చేతుల మీదుగా మరి వెల్నెస్ సెంటర్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ 1 yearలో మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కొద్దిగా పెండింగ్ జరిగింది.
దాన్ని రెనోవేషన్ చేసి మరి డాక్టర్స్ని రిక్రూట్ చేసి అదేవిధంగా మెడిసిన్స్కి ఇట్లా అన్నీ రావడానికి సుమారు ఒక 9-10 నెలలు సమయం తీసుకున్నది. ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అసెంబ్లీ ఎలక్షన్లు జీపీ ఎలక్షన్ల కోడ్ వల్ల ఒక 2 months మరి ఇనాగ్రేషన్కు డిలే అయింది. మరి మొన్న డిలే కావడం మొన్న ప్రారంభోత్సవం అది చేసుకోవడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రైమరీ చికిత్సలు ఏవైతే ఉన్నాయో మరి కొన్ని టెస్టులు కావాలంటే కొన్ని హాస్పిటల్స్లో పోతే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అలాంటి ఖర్చు లేకుండా కార్డుతోనే ఏదైతే ఎంప్లాయీస్కి ఇచ్చిన హెల్త్ కార్డు ఉందో ఆ హెల్త్ కార్డు మీద తనతో పాటు తన కుటుంబ సభ్యులు భార్య కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకు కూడా మరి అందులో చికిత్సకు మరి నిర్ధారణ చేసి కొన్ని సంబంధించిన టాబ్లెట్స్ మెడిసిన్స్ కూడా అన్నీ అక్కడే అవైలబుల్ ఉన్నాయి. మరి అంతకన్నా ఎక్కువ ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు రెఫర్ చేసినట్టయితే ఇమీడియట్గా అక్కడ అడ్మిట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. రాను రాను మరి ఇప్పుడు జర్నలిస్టులకు ఉద్యోగులకు మరి రిటైర్డ్ ఉద్యోగులు అయితే చాలామంది మరి నన్ను చాలా సందర్భాల్లో వెల్నెస్ సెంటర్కు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మరి వెల్నెస్ సెంటర్ కొరకే ఒక స్ట్రగుల్ కమిటీలా కూడా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్లీ వారికి మెడిసిన్స్ కావాలి. ఆ మెడిసిన్స్ కొరకి మరి వాళ్ళు వచ్చిన పెన్షన్ల నుంచి మరి మెడిసిన్స్ కొనాలంటే కొంత ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు ఆ వెల్నెస్ సెంటర్ ఏర్పడడం వల్ల కొన్ని మెడిసిన్స్ ఫ్రీగా మన గవర్నమెంట్ సప్లై ఉంది కాబట్టి ఆ మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ పెట్టారు కాబట్టి వారి కోరిక తీరింది. ఎందుకంటే రాను రేపు పొద్దున ఒక మనకు వెల్నెస్ సెంటర్లో పోకుండానే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడే మనకు మెడిసిన్స్ ఉంది, ఇక్కడే మనకు రోగ నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇక మనకి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదన్న ఒక తృప్తితోని ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటారనే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దీని వెనకాల చాలా మా ఎన్జిఓస్, మా కేంద్ర సంఘం కానివ్వండి, మా గౌరవనీయులు ఎంపీ గారు కానివ్వండి, మా ఎంపీ గారు చాలా సందర్భాల్లో ఆమెకి ఇచ్చే రిప్రజెంటేషన్లో మొట్టమొదటిది వెల్నెస్ సెంటర్ గురించే ఉండేది. అన్న నీకు వెల్నెస్ సెంటర్ ఒకటేనా అంటుండే, అక్క ఫస్ట్ మాకు వెల్నెస్ సెంటర్ కావాలి, మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అందరికీ కూడా మరి ఎందుకంటే మేము ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున బంగారు తెలంగాణ కొరకు ఒక 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తామని పదే వారికి చెప్పడం వల్ల వారు కూడా సెవెరల్ టైమ్స్ అంటే చాలా సందర్భాల్లో గౌరవ కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు మాట్లాడి మరి వెల్నెస్ సెంటర్ను త్వరగా మన జిల్లాకు మరి ఇప్పించినందుకు మరి కష్టపడి తెప్పించినందుకు వారికి యావత్తు నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈహెచ్ఎస్ సంబంధించింది మరి ఇక్కడైతే ప్రాథమిక పరీక్షల తర్వాత మెడిసిన్స్ తర్వాత ఇంకేమన్నా క్రానిక్ ఏదైనా సర్జరీ ఏమైనా ఉంటే వీళ్ళు రెఫర్ చేసినట్టయితే అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే నిమ్స్ కానివ్వండి, అదేవిధంగా అపోలో కానివ్వండి, యశోద కానివ్వండి, ఇక్కడ నుండి రెఫర్ చేస్తారు. అక్కడ ఉన్న కన్సల్టెన్సీ నంబర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇమీడియట్గా మనం అక్కడ ఫోన్ చేసి చెప్పినట్టయితే ఈహెచ్ఎస్ మీద మరి వితౌట్ అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉద్యోగులకు ప్రవేశపెట్టాడు కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఎక్కడన్నా కార్పొరేట్ హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితులు కనుక వాళ్ళు క్రియేట్ చేస్తే మాకు చెప్పినట్టయితే మేము వాళ్ళ కన్సర్న్తో మాట్లాడి అక్కడ ప్రాబ్లం లేకుండా చూస్తామని మేము ఎన్జిఓస్ పక్షాన కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో అది విజయ్ గారు వారు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని వారి పేరెంట్స్ కానీ వారి పిల్లలకు కానీ మరి ఇంకా ఇతరత్ర ఇప్పుడు జర్నలిస్టులకు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని జిల్లా పక్షాన కోరుకుంటూ ఇంకా కొన్ని మన ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా కొన్ని ల్యాబ్స్ ఇంకా వచ్చేటివి ఉన్నాయి. మరి ఉన్న గదిలలో అన్నీ అక్కడ సెట్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి మరి పైన పోర్షన్ కూడా అడిగారు కాబట్టి దానికి కూడా మరి గౌరవ కలెక్టర్ గారికి చెప్పి మరి దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం అది చేస్తామని తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ వెల్నెస్ సెంటర్ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు జర్నలిస్టుల కోసం వారి యొక్క ఆరోగ్య పరిరక్షణకై ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసింది. సో మనం చూస్తూ ఉన్నాము అందరూ కూడా ఈ యొక్క వెల్నెస్ సెంటర్లోకి రావడం వారి యొక్క ఆరోగ్య సమస్యల్ని చూయించుకునే విధానమైనటువంటి రిజల్ట్స్ని మనం చూసాము. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఉద్యోగుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల కోసం జర్నలిస్టుల కోసం ఇలాంటి వెల్నెస్ సెంటర్ తీసుకురావడం పట్ల ఉద్యోగ సంఘాలు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు
ఉద్యోగ సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మనకి ప్రస్తుతం కూడా దీంట్లో వెల్నెస్ సెంటర్లో ఇద్దరు డెంటల్ డాక్టర్స్ కానివ్వండి, జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, ఫిజియోథెరపిస్ట్ కానీ ఉన్నారు. సో మనకి ఇంకా సంఖ్య పెరిగే కొద్దీ కూడా ఒక ఆర్థోపెడిక్ని అలాగే గైనకాలజిస్ట్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా దీంట్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అనేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసినట్లయితే కనుక ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన జిల్లాని చూసినట్లయితే కనుక మొత్తం కూడా అటు ఉద్యోగులు కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, దాదాపు కూడా 45,000 పైచిలుకుగా వారికి ఈ యొక్క వైద్య సేవలు అందించేటువంటి దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమనేసి ఉద్యోగ సంఘాలు, అలాగే రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు అందరూ కూడా ఈరోజు ఏదైతే ఈ యొక్క జిల్లాలో వెల్నెస్ సెంటర్కి కృషి చేసినటువంటి పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు కానివ్వండి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా గారు కానివ్వండి, నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం కానివ్వండి, అలాగే టీఎన్జిఓస్ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు అల్క కిషన్ గారి సహకారంతోనే ఈరోజు జిల్లాల యొక్క వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం, వారికి కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. సో మొత్తానికి కూడా వెల్నెస్ సెంటర్ రావడం జిల్లాకు అభినందనీయంగా అనేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి అనేసి తెలియజేస్తున్నాము. ఇది వెల్నెస్ సెంటర్పై K6 స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6 కెమెరామెన్ సాయిల్తో యాంకర్ సాయిబాబు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.